సింహాచలం ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ఏపీ సర్కార్. దీంతో పాటు కుటుంబాలను ఆదుకోవడానికి బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింహాచలం చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందారు. వారిలో విశాఖకు చెందిన మహాలక్ష్మి, వెంకటరత్నం దంపతులు, వారి కుమారుడు మహేష్, అతని భార్య శైలజ ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. మరో ఇద్దరు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొళ్లపాటి వారిపాలెం గ్రామానికి చెందిన మణికంఠ ఈశ్వర్, శేషారావు, పత్తి దుర్గా స్వామినాయుడుగా గుర్తించారు. ఎడ్ల వెంకట్రావు అనే వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారి మృతదేహాలు విశాఖ కేజీహెచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సింహాచలం చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనలో ఇప్పటికే 8 మంది మృతి చెందారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖ సింహాచలంలో ఘోర దుర్ఘటన జరిగింది. ఈ రోజు చందనోత్సవాన్ని పురస్కరించుకుని భారీగా భక్తులు స్వామి దర్శనానికి వస్తూ ఉన్న నేపథ్యంలో 300 రూపాయల క్యూ లైన్స్ లో ఒక్కసారిగా అక్కడ రిటైనింగ్ వాల్ ఉదయం కురిసిన వర్షానికి మట్టి కోరి రిటైనింగ్ వాల్ కూలిపోయింది. దీంతో ఆ 300 రూపాయల లైన్ లో ఉన్న 7 భక్తులు మృత్యువాత పడ్డారు. అక్కడికక్కడే మరొక భక్తుడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడున్న రెస్క్యూ ఆపరేషన్ అయితే సింహాచలంలో క్లోజ్ అయింది. కానీ ఇంతటి దుర్ఘటన ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పి అందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాలన్నీ కూడా కేజీహెచ్ కి పోస్ట్ మార్టం కోసం తరలించడం జరిగింది. అయితే గాయపడిన వ్యక్తిని కూడా కేజీహెచ్ లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి కొంత విషమంగా ఉందని అక్కడ ఉన్న వైద్య అధికారులు అయితే తెలియజేశారు. అయితే ఈ ఘటన చూసుకుంటే కనుక 3 రోజుల క్రితం అక్కడ రిటైనింగ్ వాల్ ను రిపేర్ చేసి నిర్మాణం చేశారు కొత్తగా. మళ్ళీ అది ఈ రోజు వర్షానికి పూర్తిగా మట్టి పెళ్లలు జారిపోయి కిందకి ఒక్కసారిగా గోడంతా కూడా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడున్న లైన్ లో ఉన్న భక్తులు, వేచి ఉన్న భక్తులు మీద ఆ గోడ మట్టి పెళ్లలు పడిపోవడంతో 7 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇది చాలా తీవ్రమైన దుర్ఘటనగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సింహాచల క్షేత్రంలో ఇలాంటిది ఎప్పుడు కూడా జరగలేదు. ఈ రోజు స్వామి నిజరూప దర్శనం చందనోత్సవం రోజు ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం అంటున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే మాత్రం కంప్లీట్ అయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు మృత్యువాత పడినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరొక 3 ఈస్ట్ గోదావరికి చెందిన 2, ఇంకొక వ్యక్తి వివరాలు పూర్తిగా రావాల్సింది, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఘటన చూసుకుంటే కనుక దైవ దర్శనానికి వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కేజీహెచ్ కి మరి కాసేపట్లో వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని సమాచారం అయితే వస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక అందరూ కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ఘటన. ప్రస్తుతం సింహాచలంలో నార్మల్ పరిస్థితికి వచ్చింది. రెస్క్యూ అంతా కూడా కంప్లీట్ చేశారు. దర్శనాలు అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. క్యూ లైన్స్ లో భక్తులంతా కూడా వెళ్లి స్వామి దర్శనాన్ని అయితే చేసుకుంటున్నారు. సింహాచలంలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నార్మల్ కండిషన్స్ కి వచ్చింది. అయితే అనురాధ, ఇప్పుడు చందనోత్సవంలో ఇలా జరగడం అనేది బాధాకరమైన విషయం. సో మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే సిబ్బంది నిర్లక్ష్యంగా భావించవచ్చా? ఏం చెప్తారు? సిబ్బంది నిర్లక్ష్యం అని అంటే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అది నిర్లక్ష్యంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకనంటే గత కొద్ది కాలం నుంచి కూడా ఏర్పాట్ల మీద పర్యవేక్షణలు చేస్తున్నామని చెప్పి కమిటీలు వేసి పర్యవేక్షణలు అయితే చేశారు. కానీ కేవలం భక్తులు రావడం, క్యూ లైన్స్, విఐపి దర్శనాలు, విఐపి యొక్క విజిట్స్, వీటిల్లో మాత్రమే అధికారులు ఎక్కువ శాతం ఫోకస్ చేశారు. అక్కడ నిర్మాణాల పనులేంటి, కొత్తగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, కొండవాళ్ళు ప్రాంతం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెదర్ కండిషన్స్ బాగాలేనప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాన్ని పూర్తిగా విస్మరించినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ పరిస్థితులను బట్టి కూడా అది అర్థమవుతుంది.
అయితే కొత్తగా నిర్మాణ పనులు చేసినప్పుడు ఇంత భారీ ఎత్తున లక్షలాది మంది ప్రజలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోర విఫలమయ్యారు అక్కడ ఉన్న అధికార యంత్రాంగం అనేది మాత్రం భారీ ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దాని మీద ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసింది ప్రభుత్వం, విచారణ కమిటీని వేసింది. విచారణ కమిటీ ఇచ్చే నివేదికల అనంతరం తదుపరి చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ. సింహాచలం చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందారు. వారిలో విశాఖకు చెందిన మహాలక్ష్మి వెంకటరత్నం దంపతులు, వారి కుమారుడు మహేష్, అతని భార్య శైలజ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొడ్లపాటి వారిపాలెం గ్రామానికి చెందిన మణికంఠ ఈశ్వర్ శేషారావు, పత్తి దుర్గా స్వామినాయుడుగా గుర్తించారు. ఎడ్ల వెంకట్రావు అనే వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారి మృతదేహాలు విశాఖ కేజీహెచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రైట్గా సింహాచలం చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, చెప్పండి, ఇలాంటి ఉత్సవాలు జరిగేటప్పుడు ముందుగానే ఆలయ సిబ్బంది అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. సో మరి ఈ ఘటన ఎందువల్ల జరిగింది? సో సిబ్బంది నిర్లక్ష్యంగా జరిగిందా ఏంటి, ఏం చెప్తారు? చిరంజీవి సింహాచలం చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందారు. వారిలో విశాఖకు చెందిన మహాలక్ష్మి వెంకటరత్నం దంపతులు, ఇంకా వారి కుమారుడు మహేష్, అతని భార్య శైలజ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొడ్లపాటి వారిపాలెం గ్రామానికి చెందిన మణికంఠ ఈశ్వర శేషారావు, పత్తి దుర్గా స్వామినాయుడుగా గుర్తించారు. ఎడ్ల వెంకట్రావు అనే వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వారి మృతదేహాలు విశాఖ కేజీహెచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. సింహాచలం చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనలో ఇప్పటికే 8 మంది మృతి చెందారు. వారిలో విశాఖకు చెందిన మహాలక్ష్మి వెంకటరత్నం దంపతులు, వారి కుమారుడు మహేష్, అతని భార్య శైలజ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక మరో ఇద్దరు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొడ్లపాటి వారిపాలెం గ్రామానికి చెందిన మణికంఠ ఈశ్వర శేషారావు, పత్తి దుర్గా స్వామినాయుడుగా గుర్తించారు. అయితే ఎడ్ల వెంకట్రావు అనే వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారి మృతదేహాలు విశాఖ కేజీహెచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
రైట్, ఇక సింహాచలం అప్పన్న సన్నిధిలో ఈ రోజైతే ఘోరం జరిగింది. సో రిటైన్ వాల్ కూలడంతో ఇప్పటికే 8 మంది మృతి చెందడం జరిగింది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి హరికిషన్ సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, ఇలాంటి ఉత్సవాలు జరిగేటప్పుడు ముందుగానే ఆలయ సిబ్బంది కావచ్చు, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడతారు. సో అవన్నీ కూడా చూస్తున్నాం. సో ఈ రోజు జరిగిన ఘటన సిబ్బంది నిర్లక్ష్యంగా భావించవచ్చా? సో ఏం జరిగింది అసలు ఇంతకు అక్కడ? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దీపిక, ఎందుకంటే తిరుపతి ఘటనకు సంబంధించి ఏదైతే స్వామివారి దర్శనానికి ఉత్తర ద్వార దర్శనానికి వచ్చినటువంటి నేపథ్యంలో తొక్కిసలాటలో మృత్యువాత పడినటువంటి భక్తులు ఆర్తనాదాలు ఇంకా కూడా ఆరలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఒక్కసారి చనిపోవడం అనేది ఆ కుటుంబాల్లో తీరని విషాదంగా మాత్రం మిగిల్చేది చెప్పుకోక తప్పు. ఇది ఖచ్చితంగా మనకి అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరికేటట్టు వృధైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. రోజు దొరకదు, ఆయనను పూర్తిగా చందనంతో కప్పి ఉంచుతారు. ఈ రోజు మాత్రమే ఆయన నిజరూపం దొరుకుతుంది. కాబట్టి ఆయనను ఒక్కసారి నిజరూపంతో దర్శిస్తే సకల జన్మ పాపాలు తొలగిపోతాయని చెప్పేసి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి కూడా ప్రతి హైందవుడు ప్రగాఢంగా శ్రద్ధిస్తారు. మన రాష్ట్రం నుంచే కాకుండా అటు ఒరిస్సా, ఇటు తమిళనాడు ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు సింహాచలానికి చేరుకుంటారు. సో ఎంతమంది భక్తులు అనేది ప్రతి ఆలయ అధికారుల వద్ద ఒక ఇంటింటి ఉంటుంది. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుంది. మామూలు రోజుల్లోనే ఏదైనా ఒక శనివారం, ఆదివారం ఈ రకమైనటువంటి ఆదివారాలతో పాటు పర్వదినాలు అంటే పండగ దినాలు కూడా ఊహించిన విధంగా ప్రస్తుతం ఆలయాల్లో రద్దీ అనేది భారీగా పెరుగుతుంది. సింహాచలం లాంటి ఆలయంలో ఆ రద్దీ మరింతగా ఉంటుంది. సో సంవత్సరానికి ఒకసారి ఇటువంటి కార్యక్రమంలో ఏం మాత్రం ఉంటుంది, సో ఏ రకంగా వస్తారు అన్న దానిపైన పూర్తిగా అధికారులు అంచనాలు వేయడంలో నిర్లక్ష్యం చూపడం మాత్రం ఒక తప్పదు. ప్రధానంగా వర్షం ఇందుకు ఒక కారణంగా కూడా మారిందని. ఎందుకంటే ఏదైతే రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా పరీక్షించారు. అది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు. సో దాని నాణ్యత దానిపైన కూడా పూర్తిగా పరిశీలించేటువంటి దాఖలు కూడా కనిపించట్లేదు. ప్రధానంగా ప్రసాదం స్కీమ్ కి ఇది నిర్మించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ స్కీమ్ నిర్మించారా, దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రమాణాలు పాటించారు, కంప్లీట్ గా కట్టారా లేదా అన్న దానిపైన కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది కూడా. హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.